విశాఖలో కోవిడ్ కేసు నమోదైంది. పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కోవిడ్ నిర్ధారణ అయింది. అయితే కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ తెలిపారు. కేరళ రాష్ట్రంలోనూ కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నందున రోగలక్షణ వ్యక్తులు మాస్కులు ధరించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కేరళలో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నందున రోగలక్షణ వ్యక్తులు మాస్కులు ధరించాలని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం ఆగ్నేయాసియాలో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్లు JN1 LF7 మరియు NB1.8 స్వల్ప అనారోగ్యానికి కారణమవుతాయని జార్జ్ గుర్తించారు. మే నెలలో ఇప్పటి వరకు కేరళలో 182 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య అధికారులు మాస్కులు వాడకం తప్పనిసరి చేశారు. వైరస్ పట్ల జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. బుధవారం తిరువనంతపురంలో జరిగిన రాష్ట్ర ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సమావేశానికి అధ్యక్షత వహించిన ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆగ్నేయాసియాలో ఇన్ఫెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, మనం సిద్ధంగా ఉండాలని జార్జ్ అన్నారు. కొట్టాయం, ఎర్నాకులం, తిరువనంతపురంలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని, మంత్రి ప్రకారం కొట్టాయంలో అత్యధికంగా 57 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయన్నారు. తరువాత ఎర్నాకులంలో 34, తిరువనంతపురం 30 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో మే నెలలో కేరళ మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 250 దాటిందని, హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్లలో నమోదైన కేసుల సంఖ్యతో ఇది సమానంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆగ్నేయాసియాలో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్లు JN1 LF7 మరియు NB1.8 ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, అలాగే స్వల్ప అనారోగ్యానికి కారణమవుతాయని జార్జ్ గుర్తించారు.